ఖమ్మం జిల్లాకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మైక్ల ద్వారా ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఖమ్మంకు చేరుకున్నారు. ఖమ్మం జిల్లాకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మైక్ల ద్వారా ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఖమ్మంకు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఖమ్మం జిల్లాలో వరద ముప్పు అనేది ఇంకా ఉంది. ఎందుకంటే గత రాత్రి నుండి ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల, మహబూబాద్ ప్రాంతంలో జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ యొక్క మున్నేరుకు వరద ప్రభావం అనేది బాగా పెరిగింది. దానికి సంబంధించిన పూర్తి అలర్ట్ కూడా మొత్తం కూడా అధికార యంత్రాంగం చేయడం జరిగింది. ప్రస్తుతం అంటే ఈ రోజు ఉదయం 7 గంటల వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 15.75 అడుగులకు చేరుకుందని చెప్పుకోవచ్చు. మనకు 16 అడుగులు కనుక వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక చేస్తారు. మరికొద్ది క్షణాల్లో ఆ యొక్క మొదటి ప్రమాద హెచ్చరిక కూడా చేసేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగా అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా రాత్రి మొత్తం కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అంటే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఈ విషయంలో రాత్రి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి చేరుకొని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు మున్సిపల్ కమిషనర్ వారే స్వయంగా రంగంలోకి దిగి వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అంటే 16 అడుగుల లోపే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నానికి ఇంకా చేరేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు. అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంటే రహదారుల్లో గతంలో ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని రహదారుల్లో ఎవరు కూడా లోపలికి పోకుండా అంటే చూడడం కోసం అని చెప్పి దానివల్ల చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్పి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరి సెక్రటరీలకు కావచ్చు, తహసీల్దార్లకు కావచ్చు, అది కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఖమ్మం జిల్లాల యొక్క పర్యటన కూడా ఉంది. ఈ యొక్క పర్యటనలో భాగంగా తను మొదటగా దంసులాపురం ప్రాంతాన్ని ఉదయం 9 గంటలకు దంసులాపురం ప్రాంతాన్ని అంటే లోతట్టు ప్రాంతం అంటే దంసులాపురాన్ని పరిశీలించి అక్కడ వాళ్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మొత్తం అంటే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మన ఖమ్మం జిల్లానికి ఆనుకున్నటువంటి ఈ యొక్క తిరుమలాపల్లం మండలంలో ఉండే రాకాసి తండ ప్రాంతం ఊరు మొత్తం కూడా కొట్టుకుపోయింది. కాబట్టి దాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ నాయకునిగూడెం హెలికాప్టర్కి వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నం వరకు హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.